మ్యామ్, మీరు సాయిబాబా గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మీ ఫాలోవర్స్ కూడా చాలా మీరు సాయిబాబా గురించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని అనేసి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో టుడే వీ వాంట్ టు నో, కిరణ్ టీవీ వ్యూవర్స్ వాంట్ టు నో ఏదైనా ఒక మెరాకిల్ మీ ఫాలోవర్స్ కానీ మీకు పర్సనల్ గా మీ క్లయింట్స్ కానీ ఎవరైనా చెప్పి ఉంటారు కదా. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, వన్ మెరాకిల్. ఓకే, నాకు ఇంట్రెస్టింగ్లీ నేను ఈ మధ్యనే ఒక క్లయింట్ తో మాట్లాడాను అనమాట. సో అతను నాకు షేర్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇలాగా చాలా కష్టం, ఎప్పటి నుంచో షిరిడి వెళ్తాం అనుకుని తను వెళ్ళలేకపోయారంట. బట్ ఫైనలీ ఎప్పుడు వెళ్ళాలనుకునే ఏదో ఒకటి క్యాన్సిల్ అయిపోవడం అలా అవుతే ఫైనలీ ఒకసారి షిరిడి నుంచి ఆయనకి గాట్ ద బ్లెస్సింగ్ టు గో టు షిరిడి. షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే అన్ని సత్రాలు అవన్నీ ఫుల్ గా అయిపోయినాయి అంట. అసలు ఎప్పుడు రూమ్స్ దొరకడం అట్లాంటివి లేకపోతే, సో ఆయన ఏం చేశారంట, ఎక్కడో ఒక దగ్గర అలాగా పడుకున్నారు. ఆయన ఆ నిద్రపోయినప్పుడు నిద్రలో ఆయనకి ఏంటో వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు వస్తే అలా వెళ్ళి నాకు ఎందుకు ఇంత కష్టం ఇస్తున్నావు అది ఇది అనేసి అలాగే వెళ్ళాడు దర్శనం చేసుకుంటానని. వెళ్ళినప్పుడు ఆయనకి నిద్రలో బాబా ఎవరో వచ్చి ఇలాగా ఎందుకు బాధపడుతున్నావు అనేసి లక్ష్మీదేవిది ఏదో విగ్రహం ఇలా ఇచ్చినట్టు అయ్యి బొట్టు పెట్టేసి వెళ్ళిపోయారు ఆయన బాబా. సో దట్ ఇస్ ఎ డ్రీమ్, ఆయన కళలో ఇవంతా అవుతుంది అనమాట. ఆయన లేచి చూసేటప్పటికి బొట్టు ఉంది, బట్ మిగతాదంతా కళ అనమాట. ఓకే ఓకే, సో ఇది ఒక నిజంగా చాలా బాగా షేర్ చేసుకున్నాడు ఆయన నాతోటి. ఇది నా లైఫ్ లో జరిగిన ఎన్నో మిరాకిల్స్ లో ఇది ఒకటండి. సో ఇది మీరు షేర్ చేయమని నాతోటి హీ జస్ట్ రిక్వెస్ట్ అంటే చెప్పారనమాట, మీరు షేర్ చేయండి అనేసి. సో అలా ఏంటంటే చాలా మందికి, ఒకరికే కాదు నా లైఫ్ లో ఏంటి ఎంతో మంది లైఫ్ లో ఆయన ఇంపాక్ట్ అలా ఉందన్నమాట. ఏదో ఒక రకంగా మనకి ఆయన కనపడము, ఆయన చేయడము. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇంకొకటి సంగతి కూడా చెప్పారు. వాళ్ళకి ఒక పాప పుట్టిన తర్వాత రెండో పాప కోసం వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఆయన అమ్మవారిని మొక్కుతూనే ఉంటారంట. ఆయన సేమ్ పర్సన్. సో ఇంకొక అమ్మాయి కావాలి, అసలు యాక్చువల్లీ ఇంకొక అబ్బాయి కావాలి అని ఎవరైనా అలానే కోరుకుంటారు. అమ్మాయి ఉంది అంటే అబ్బాయి కావాలి అని అనుకుంటారు. అబ్బాయి, కానీ ఏంటంటే సర్ప్రైజింగ్లీ బాబా ఆయనకి ఇక డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే అమ్మవారిని చూపించారు అతనికి కళలో. చూపించి తర్వాత నెక్స్ట్ పాప కోసం వాళ్ళు ట్రై అంటే నెక్స్ట్ బాబు కావాలి అనుకున్నారు. బాబు పుడితే బాబా పేరు పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు ఒక ముడుపు కట్టారంట ఒక దగ్గర ఉయ్యాల, సమ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్లో. ఇతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు కూడా ఇంకొక ఉయ్యాల వేరే విజయవాడలోనే ఎక్కడో కట్టారంట. కడితే సర్ప్రైజింగ్ గా వీళ్ళకి ఏమైందంటే ముడుపులు అంటే ఇప్పుడు సాయిబాబా మిరాకిల్ లో నుంచి ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ టు ఎలాగ మొక్కులు ఎలాగ ఫలిస్తాయని ఈ ఇతని కోసం వాళ్ళ అమ్మగారు ఒక గుడిలో ఉయ్యాలు కట్టారు, వీళ్ళు ఒక గుడిలో కట్టుకున్నారు. సో రెండు కలిపి వాళ్ళకి దేర్ బ్లెస్డ్ విత్ ట్విన్స్ అనమాట. డబల్ ధమాకా, కానీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ బాయ్ అనమాట. బట్ ఆయనకి ఆల్రెడీ నేను అప్పుడే అన్నాను అనమాట, అది ఆల్రెడీ ఆయన ఇచ్చిన మీకు ఒక డైరెక్షన్, మీకు ఆడపిల్లలే అమ్మవార్లు, లక్ష్మీదేవి సరస్వతి అదే అన్నారు ఆయన. సో నేను వాళ్ళే అనుకుంటాను నా లైఫ్ లో. మ్యామ్, ఇప్పుడు మీరు ఎవరైతే పర్సన్ గురించి మాట్లాడారో అతనికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి అని అన్నారు. సో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి యొక్క పొజిషన్ ఏది చెయ్యాలనిపించదు, ప్రతిదీ ఏది చెయ్యాలనుకున్నా కానీ డబ్బుకే ముడిపడి ఉంటుంది. సో అలాంటిది అతను షిరిడి వెళ్ళటం, అక్కడ అమ్మవారు ఇవ్వటం, ఇవన్నీ వచ్చాయి కదా. సో నిజంగా బాధతో మనం చెయ్యాలి అని అనుకుంటే గనక అవుతుందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది పూజలు చేస్తారు, చాలా మంది చాదస్తం పూజలు కూడా చేస్తారు. చాదస్తం కూడా ఉంటుంది. ఓకే, నేను ఐఎమ్ స్పిరిచువల్ కానీ చాదస్తం కాదు. ఓకే, అంటే చాదస్తం అంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి, అలాంటివి అన్ని లేవు ఫస్ట్. బట్ నేను ఏం నమ్ముతానంటే, అంటే నేను నమ్మడం కాదు, బట్ బాబా కానీ ఎనీ గాడ్, ఏ భగవంతుడైనా మనకు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీ థాట్స్ క్లీన్ గా ఉంచుకోమని. ఓకే, మన థాట్స్ చాలా మందికి ఏంటంటే పక్క వాళ్ళకి అలా అయింది, నాకు కూడా ఇది కావాలి, వాళ్ళకి ఏదో ఒక ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నేను కూడా కట్టుకోవాలి అని బాధతోటి చేసే పూజలు ఏమీ ఫలించవు. ఓకే, మీరు ఎంత బాధతో చేస్తుంటే అంత డిలే అవుతూ ఉంటది అది. ఓకే, నేనేం నమ్ముతానంటే మనకు ఆ టైంకి ఏది కావాలో
అది భగవంతుడు మనకి ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ఓకే, ఎవరికి ఇస్తాడు అంటే కంప్లీట్ గా మనం అతన్ని నమ్మి, ఓకే, మైండ్ హార్ట్ సోల్ అన్ని క్లీన్ గా ఉంచుకొని నేను అంటే ఓకే, మన కోసం మనం సెల్ఫిష్ గా భగవంతుని అడగాలి. కానీ ఏంటంటే చాలా మంది పూజలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే కనుక వాళ్ళ కోసం కంటే అవతల వాళ్ళకి ఏమైంది అనే ఆలోచనలో ఎక్కువ చేసేస్తూ ఉంటారు. ఓకే, సో అవి చేసినప్పుడు మనకి ఏ పూజ ఫలించదు. సిన్సియర్ గా మీకు అవసరం అంటే ఒక పెద్ద క్రైసిస్ లో ఉన్నారు, ఆ టైంకి మీకు ఆ పని అవ్వాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా నా లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ అయినాయి అలాగా. ఓకే, ఇది కాకపోతే ఇంకా నాకు ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా నా ప్రేయర్స్ విని లాస్ట్ మినిట్ లో ఇంకా 99%. ఇంకొకటి మనం చేస్తాం ఏంటంటే, ఇప్పుడు చెప్తాను 16 వారాలు ఏదో మీరు అమ్మవారి గుడికి వెళ్ళండి, లేకపోతే శివాలయానికి వెళ్ళండి, లేదు బాబా పారాయణం చేయండి చెప్పాక 15 వారాలు చేస్తాం. వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, 4 వారాలు, ఏంటి ఇంకా అవ్వట్లేదు. సో మీ కమిట్మెంట్ ఏంటి? మీరు 16 వారాలు అనుకున్నారు, కంప్లీట్ దట్ 16 weeks. ఓకే, అది అవ్వకుండా ఇంకా ఏమవ్వట్లేదు అని చాలా మందికి ఒక ఆందోళన వచ్చేస్తుంది. అంటే ఇన్ బిట్వీన్ లోనే మనం ఇవన్నీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేయాలి అని అంటారు. అంటే మీరు అయిపోయింది 16 వారాలు, నేను నీకు సరెండర్ చేసేసాను, నువ్వు నాకు ఏం దారి చూపిస్తావు, సో నేను చేస్తున్నాను. ఓకే, అండ్ డోంట్ ఫీల్ సింపతి ఎక్స్పెక్ట్ చేయకండి భగవంతుడి దగ్గర. ఇంత లేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, ఇంత పొద్దున్నే లేస్తాను నీకోసం, నా ఆరోగ్యం కూడా చూసుకోకుండా నేను ఇవన్నీ చేస్తున్నాను, దట్స్ సింపతి గేమ్. ఓకే ఓకే, యూ టెల్ దట్, భగవంతుడికి చెప్తారనమాట. సో ఇట్స్ యువర్ చాయిస్ కదా. మీకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే డోంట్ ఫీల్ సారీ, బాధపడుతూ ఏది చేయొద్దు. మీరు చేయలేని పరిస్థితి వచ్చిన 16 వారాలు మొక్కుకున్నారు, 8వ వారం మీకు ఒంట్లో బాగాలేదు, ఏదో అయిందో ఇంట్లో సమ్ ఇన్సిడెంట్, సో ఓకే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, 8 చేసి ఆపేయండి. ఓకే, తర్వాత చేయమని భగవంతుడికి తెలుసు, ఆయన చూస్తున్నాడు కాబట్టి మీకు ఏదైతే చేయాలో అది హీ విల్ ఫుల్ఫిల్ దట్ విష్ 100%. ఓకే, సో బాధపడుతూ మటుకు అది కంటిన్యూ చేయొద్దు అంటారు. 15 weeks చేసేసి లాస్ట్ వీక్ నేను ఇంకా చేయనని వదిలేస్తారు. బట్ ఆ ఒక్క ఓపిక, ఆ ఒక్క వారం చేసే ఓపిక ఏదైతే ఉందో అక్కడ మీరు మిస్ అయిపోతారు. సాయిబాబా దగ్గర అదే కదా శ్రద్ధ, సబూరి, ఆయన పేషెన్స్ అవసరం, చాలా భక్తి, పేషెన్స్. ఆ పేషెన్స్ వచ్చే వరకు మన లైఫ్ లో ఏవి మిరకల్స్ జరగవు. ఏ మనిషికి అయితే శ్రద్ధ అండ్ పేషెన్స్, ఓపిక ఈ 2 ఉంటాయో వాళ్ళ లైఫ్ లో మాత్రం మంచి మిరాకిల్స్ జరుగుతాయి. సహనం, భూదేవికి ఉన్నంత సహనం ఉండాలంటారు. ఆ సహనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనని అందులో నుంచి ఈజీగా బయటకు తీసుకొచ్చేస్తుంది. బట్ ఇట్లా చేసినప్పుడు పూజ, భగవంతుడు ఏ భగవంతుడైనా, ఓకే, అది బాబా అవ్వచ్చు, ఎవరినైనా మనం ప్రార్థించినప్పుడు ఏదైనా ఒక మొక్కుకున్నప్పుడు ఇట్లా ఈ మైండ్ సెట్ తోటి చేయడం అంతే. బాధతోటి చేయొద్దు, భయంతో చేయొద్దు. ఓకే, ఇష్టంతో చేయండి. ఎందుకంటే ఈ పనికి నేను నిన్ను సరెండర్ అయిపోయాను, నువ్వు నాకు ఏదైనా ఒక దారి నువ్వే చూపిస్తావు అనుకుంటూ చేయండి. డెఫినెట్ గా ఏదో ఒకటి అవుతుంది. అంటే చాలా గ్రీడీగా వెళ్ళకుండా నాకు 1 కోటి రూపాయలు 2 కోట్లు కావాలి వారం రోజుల్లో 10 రోజుల్లో, ఇట్ వోంట్ హ్యాపెన్ దట్ వే. ఓకే, నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కూడా ఏదైనా చెప్పగానే కొంతమంది బాగా బిలీఫ్ తో చేస్తారు, వాళ్ళు మంచి మెసేజెస్ అయిందని, కొంతమందికి అవ్వదు. సో ఆ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ లైక్ దే ట్రస్ట్, ఐ థింక్ ఏదో డౌట్ లో చేస్తున్నారు వాళ్ళు, ఏదో ఒక డౌట్. ఓకే, సో మనం ఎలా అంటే చంటి పిల్లల్ని, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు దే డోంట్ నో ఎనీథింగ్ కదా, అమ్మ చేతిలో నాన్న చేతిలో ఉంటే మనం అందులో ఎగరేసి పట్టుకున్న వాళ్ళు స్టిల్ డే స్మైలింగ్ బికాస్ ఆఫ్ ది ట్రస్ట్ ఉంటుంది కదా, అమ్మ ఉంది, మా అమ్మ పట్టుకొని ఉంటుంది నన్ను. సో బట్ యాజ్ వి ఏజ్ ఆ ట్రస్ట్ పోతుంది మనకి. సో భగవంతుని ప్రార్థించినప్పుడు క్లీన్ గా ఉండి ఆ చిన్న పిల్లల మైండ్ తోటి చేస్తే కనుక 100% షార్ట్ ఏదైనా అవుతుంది అని ఐ బిలీవ్ ఇన్. నైస్ మ్యామ్, డెఫినెట్ గా అందరు కూడా ఇలానే ఫాలో అవుతారు అని ఆశిద్దాము. అంటే ఇప్పటిదాకా మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం అని అనుకునే వాళ్ళు మీ మాట విని శ్రద్ధతో చేయాలి. ఇప్పటి నుంచి మనం చేసే పూజని ఈ విధంగా చేద్దాము అని మార్చుకొని చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ నా మాట అని కూడా కాదు, బికాస్ అది యువర్ బిలీఫ్, కానీ చెప్పేవాళ్ళు అంటూ మనకు ఒకళ్ళు ఉండాలి కదా. సో అది మీ వేలో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అలాగా ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఫాలో అయ్యానో, ఓకే, తెలవనప్పుడు నోబడీ విల్ డూ ఇట్. మనకు తెలవనప్పుడు మనం ఏం చేయమన్నమాట, ఏదో అలా we go blindly, but someone has to be there to direct us. So net ఫస్ట్ నేను ఎవరైతే ఆయన స్టోరీ చెప్పానో, ఆయనకి ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఏదైతే అనుగ్రహం వచ్చిందో
అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓకే, సో హీస్ డూయింగ్ రియల్లీ గుడ్ ఇన్ లైఫ్. వావ్, నైస్, అది అనమాట. వెరీ ఇన్స్పైరింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి బాబా అంటే ఈ కళ రావడం వల్ల ఏంటంటే ఈ నెవర్ సెడ్ నన్నే పూజించాలి, నేనే మిమ్మల్ని అనుగ్రహిస్తానని చెప్పలేదు. ఓకే, ఆయన యాజ్ ఎ గురు హీ గేవ్ హిమ్ ఎ డైరెక్షన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన ఏమన్నారు, అలా వచ్చి విభూతి పెట్టేసి వెళ్ళిపోవచ్చు బాబా, బట్ హీ గేవ్ హిమ్ ఎ డైరెక్షన్. నీకు కావాల్సింది లక్ష్మి అమ్మవారు ఆశీర్వాదం కాబట్టి నువ్వు ఇది కంటిన్యూ చేయని ఆయన చెప్తే అప్పుడు ఆ నమ్మకంతో, ఎందుకంటే గురువు వచ్చి చెప్పారు కాబట్టి ఆ నమ్మకంతో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్ గా అలా స్మూత్ సేలింగ్ అంతే. Wow, nice, ma'am. Thanks for sharing a good, like inspiring miracle in your life.